మొత్తానికైతే హైదరాబాద్ మహానగరంలో కాస్ట్లీ కాంటెస్ట్ ఒకటి జరగబోతుంది. ఈ కాస్ట్లీ కాంటెస్ట్కి తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా మిస్ వరల్డ్ పోటీల లావాదేవీలు మొత్తం విలువ 700 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది అనేది ఈరోజు పత్రికలలో వస్తున్నటువంటి వార్త. నిజానికి అది 1000 కోట్ల పైన ఉంటుంది. ఈ అందాల పోటీల పేరుతోని మిస్ వరల్డ్ కంపెనీ సంపాదించుకునే సంపాదననే మినిమం 1000 కోట్లు ఉంటుంది. 1000 కోట్ల తక్కువ కాకుండా దానికి సంపాదన వస్తుంది అనేది చాలామంది చెప్తున్నట్టు ముచ్చట. ఇవాళ ఆడవాళ్ళ అందాన్ని ఆరబోసి ఆ మిస్ వరల్డ్ అనే సంస్థ 1000 కోట్లకు పైన ఆదాయం సంపాదిస్తే తెలంగాణ ప్రభుత్వానికి ఏముంటుంది, ఎంత ఆదాయం వస్తుంది అంటే తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం 0. ఇది పెద్ద బొక్కనే. ఇది ఆదాయం ఏమి ఉండదు, కానీ వ్యయం మాత్రం ఉంటుంది. వ్యయం ఎట్లా ఉంటుంది? స్పాన్సర్లు, ఒప్పందాలు, ప్రసార హక్కుల ద్వారా అధిక ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్లో పోటీల నిర్వహణ వ్యయం 57 కోట్లు వస్తుంది. అందులో సగం భరించేనున్న మిస్ వరల్డ్ సంస్థ ఈసారి విజేతకు 12 కోట్ల ప్రైజ్ మనీ. ప్రపంచ సుందరి విజేతకు వజ్రాలు పొదిగిన కిరీటాన్ని ధరింపజేస్తారు. గత ఏడాది ముంబైలో జరిగిన పోటీలో విజేతగా నిలిచిన చెక్ రిపబ్లిక్ సుందరి క్రిస్టినా పిజ్కోవాకు అందించినటువంటి కిరీటం విలువ 6.21 కోట్లని తెలుస్తుంది. 6,20,00,000. ఈసారి విజేతకు ప్రైజ్ మనీగా 12 కోట్ల నుంచి 15 కోట్ల మొత్తాన్ని చెల్లించనున్నట్లు సమాచారం. అంటే 12 నుండి 15 కోట్ల విలువ చేసేటువంటి కిరీటాన్ని ఆమెకి ఇస్తారు. ఇక పోతే భాగ్యనగరం వేదికగా ఈ నెల 10 నుంచి నెలాఖరు వరకు జరగనున్నటువంటి ప్రపంచ సుందరి అందాల పోటీల మొత్తం విలువ 700 కోట్ల పైగా ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బడా వాణిజ్య వ్యాపార ఉత్పత్తి సంస్థలతో ఒప్పందాల ద్వారా మిస్ వరల్డ్ సంస్థ దాదాపు 400 నుండి 500 కోట్ల మేర ఆదాయం వస్తుందన్నది అనాధికారిక అంచనా. అనాధికారికంగా వేస్తున్నటువంటి అంచనా ప్రకారమే 400 నుండి 500 కోట్ల రూపాయల ఆదాయము మిస్ వరల్డ్ సంస్థకు వస్తుంది. నిజంగా లెక్కల ప్రకారం కనుక వీళ్ళు అధికారికంగా లెక్కలు చెప్పాలంటే మాత్రం 1000 కోట్లకు పైగానే ఆదాయం వస్తుంది. ఇక ఈ ఆదాయము పోటీల నిర్వహణ కోసం అయ్యేటువంటి వ్యయం ఏదైతే ఉందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం సగం భరిస్తుంది. కానీ స్పాన్సర్షిప్ ద్వారా వచ్చేటువంటి ఆదాయంలో మాత్రం 90% పైగా మిస్ వరల్డ్ సంస్థకే పోతుంది. వీనికి వాడే బొక్క మాత్రం సగానికి సగం బొక్క వీడి పెట్టుకుంటాడంట. ఆదాయం మాత్రం వీనికి 90% ఆదాయం ఇవ్వకుండా 10% ఆదాయం అవుతాడట. 10% ఆదాయం కూడా అది కనబడదు. అదేదో సినిమాల చేతిలో ఐస్ గడ్డ పెట్టి ఇట్లా 10 మంది చేతిలోకి వచ్చేసరికి రాజు దగ్గర పోయేసరికి ఐస్ గడ్డ మొత్తం నీళ్లు గారిపోయినట్టుగా ఇది పరిస్థితి కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు దీనివల్ల ఏంది? రాష్ట్ర ప్రభుత్వానికి ₹25 కోట్ల బొక్క. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు 57 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం మిస్ వరల్డ్ లిమిటెడ్ చెరిసగం చొప్పున భరిస్తున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వంపై పెద్దగా భారం పడకుండా స్పాన్సర్షిప్ ద్వారా ఆ మొత్తాన్ని రికవరీ చేసుకుంటామని, కేవలం 2 కోట్ల వరకే ఖజానాపై భారం పడుతుందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గతంలో పేర్కొన్నారు. కానీ ఈ లెక్కన మనం కనుక చూసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా 2 కోట్లలో కాదు. అసలు 2 కోట్లు ఎట్లయితే పోయి నాకు అర్థం కాదు. ఈ మిస్ వరల్డ్ వీడికి వచ్చే ఆడవాళ్ళని చూడడానికి ఈ కాంగ్రెస్ నాయకులు పోవడానికి అయితే సగం 2 కోట్ల రూపాయల ఖర్చు. మంత్రులు పోతారు, మంత్రుల పిఏలు పోతారు, ఎమ్మెల్యేలు పోతారు, ఎంపీలు పోతారు, ఎమ్మెల్సీలు పోతారు, వాళ్ళు పోతారు, వీళ్ళు పోతారు. ఆడికి పోయి ఆ ఆడవాళ్ళని చూడడానికి ఇక్కడ ఆడవాళ్ళు అన్నందుకు తప్పు పట్టదు. మళ్ళీ కేవలం అందాల పోటీలలో ఈ అందాల పోటీలను నిర్వహించద్దని చెప్పేసి పిఓడబ్ల్యూ సంధ్యక్క లాంటి వాళ్ళు కానీ, విమలక్క లాంటి వాళ్ళు కానీ ఇందిరా పార్కులో అక్కడ ఇక్కడ ధర్నాలు పెట్టి అసలు ఈ ఆడవాళ్ళ అందాలని అడ్డం పెట్టుకొని ఈ నిర్వహణ చేయడం ఏందిరా భయ్ అని చెప్పేసి వాళ్ళు నిరసన తెలియజేస్తూ ఉంటే, కేవలం ఈ అందాల పోటీలు మా దగ్గరనే జరగాలి, మేము చూడాలేపోయి అనుకొని ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఎట్లయితే ఆ పోటీలను ఇక్కడ పెడతా ఉన్నారో, ఆ పోటీలు చూడడానికి వీళ్ళు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు పోవడానికి 2 కోట్ల రూపాయల ఖర్చు ఈజీగా అవుతుంది. మరి జూపల్లి కృష్ణారావు గారు 2 కోట్ల రూపాయలకి ఖర్చు అవుతాయంటే దగ్గర 25 నుండి 50 కోట్ల రూపాయల బొక్క తెలంగాణ ప్రభుత్వానికి పడబోతుంది. 1000 కోట్ల ఆదాయం మాత్రం మిస్ వరల్డ్ కంపెనీకి రాబోతుంది. ఆదాయమేమో మిస్ వరల్డ్ కంపెనీకి, వ్యయమేమో తెలంగాణ ప్రభుత్వానికి. సగం సగం అంటారు కానీ సగం సగం ఏమి ఉండదు. వీళ్ళు వాళ్ళు కూర్చొని 4 సార్లు ముచ్చబెట్టుకుని 4 సార్లు తాగిరానంటే కథం మేము చూసుకుంటాం పో అని చెప్పేసి మొత్తం 57 కోట్ల రూపాయలు అవసరం అయితే 100 కోట్లు అయినా పర్లేదు, 100 కోట్లకు వీళ్ళే సంతకాలు పెట్టి ఆ చెక్కులు ఇస్తారు, వీళ్ళు పోతారు. ఇది మిస్ వరల్డ్ అంటే కాస్ట్లీ కాంటెస్ట్. ఏది కాస్ట్లీ కాంటెస్ట్ కానీ తెలంగాణ ప్రభుత్వానికి కాస్ట్లీగా బుక్క పెట్టబోతుంది. నిరుద్యోగులు ధర్నా చేస్తామంటారు, మమ్మల్ని ₹1 రాదు అని రేవంత్ రెడ్డి మాట్లాడతారు. మరి ఈడ ఎవరిని కొత్తాను ఈ పైసలన్నీ? రేవంత్ రెడ్డిని కొత్తారా? రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డిని కొత్తారా? ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కొత్తారా? కోమటిరెడ్డిని కొత్తారా? లేదంటే మీ రెడ్డి మంత్రుల్ని కొత్తారా? రెడ్డి ఎమ్మెల్యేలను కొత్తారా? లేదంటే రెడ్డి ఎమ్మెల్సీలను కొత్తారా? ఎవరిని కొత్తారు? మీ రెడ్డి అధికారులను కొత్తారా? ఎవరిని కొత్తే ఈ 57 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి కదా. ఈ కాస్ట్లీ కాంటెస్ట్కు ఎవరిని కోస్తున్నారు?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను కానీ ఈ ప్రజానికాన్ని కానీ అందరినీ నడిపించడం కోసం ఏర్పాటైనటువంటి అధికార యంత్రాంగానికి జీతాలు ఇవ్వడానికి మాత్రం ఎవరిని కోసినా పైసలు లేనప్పుడు వీళ్ళను మాత్రం మంచిగా చూసుకోవడం కోసం ఇంత వ్యయం పెట్టడం కోసం ఎవరిని కోస్తే డబ్బులు వస్తున్నాయి. ఆ ఎవరిని కోస్తున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పోతే సమ్మె కార్మికుల మీద మీరు చేసినటువంటి కామెంట్లు ఏవైతున్నాయో దీని విషయంలో ఎందుకు మాట్లాడతలేరు? ఈ విషయాన్ని బయటపెట్టాల్సిన అవసరం ఉంది. ఎవరిని కోసి ఈ 100 కోట్ల రూపాయలు ఈ 50 కోట్లకు పైగా అయ్యేటువంటి ఖర్చును ఎవరిని కోసి తెలంగాణ ప్రజల మీద ఉన్నటువంటి సొమ్మును తీసుకుపోయి ఎవరిని కోసి పెడుతున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే నిన్న మాట్లాడినటువంటి మాటలకు బహిరంగ క్షమాపణ చెప్పిన పరిస్థితి అయినా రావాలి. ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదు. నువ్వు ఎవరిని కోస్తున్నావో చెప్పకుండా, రేవంత్ రెడ్డిని వస్తున్నావా నీ అన్న తిరుపతి రెడ్డిని వస్తున్నావా అనే విషయం చెప్పకుండా ఈ కాస్ట్లీ కాంటెస్ట్ పెడితే మాత్రం నిరసన అనేది తప్పకుండా జరుగుతుంది. ఆ నిరసన జరగడం వల్ల తెలంగాణ ప్రభుత్వానికి చెడపేరు తప్ప మంచి పేరు అయితే ఉండదు. ఇది ముచ్చట. అయితే ఈ ముచ్చట మీదనే హరీష్ రావు గారు కూడా నేను కామెంట్ చేసిరు. ఏమని? అందాల పోటీపై ఉన్న శ్రద్ధ అన్నదాతల మీద లేదట హరీష్ రావు అన్న చెప్తాడు. ఇక వాళ్ళకు బీఆర్ఎస్లో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఏ పంచాయతీ ఉన్నాయి అనేది తర్వాత మాట్లాడుకుందాం. సీఎం రేవంత్ రెడ్డికి అందాల పోటీల గురించి ఉన్నటువంటి ఆ సమీక్షల మీద ఢిల్లీకి వెళ్ళడంపై ఉన్నటువంటి శ్రద్ధ అన్నదాతలపై లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట మార్కెట్ యార్డులో అకాల వర్షాలకు తడిసినటువంటి ధాన్యాన్ని సోమవారం ఆయన విలేకరులతో కలిసి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 5 రైతులు మరణించారని, ఈ మరణాలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలని అన్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని మంత్రి తుమ్మల చెప్పినటువంటి మాటలు ఉత్తమ మాటలేనని విమర్శించారు. ఇప్పటి వరకు 6,200 కోట్ల ధాన్యం కొనుగోలు చేస్తే 3,000 కోట్లు మాత్రమే చెల్లించారు. ఇంకా 3,200 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే అందాల పోటీల మీద ఉన్నటువంటి శ్రద్ధ అన్నదాతల మీద లేదని చెప్పేసి హరీష్ రావు గారు అంటున్నారు. మేము కూడా అంటున్నాం. ఇంకో నేను చూడు, మంత్రులు అధికారులు అందరినీ కూర్చోబెట్టి సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి వేం నరేందర్ రెడ్డి, డీజీపీతో సహా అందరినీ కూర్చున్నారు. చిన్న లోపం కూడా ఉండద్దట. ఎందుకు? అందాల పోటీకి చిన్న లోపం వచ్చింటే చిన్న లైట్ కూడా వెళ్ళకపోతే మళ్ళీ అందం చక్కగా కనబడదు కదా. అందాల పోటీలలో చిన్న లోపం కూడా ఉండదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చిన్న లోపం లేకుండా దాని మీద కూర్చున్నాడు. ఇక వేరే ముచ్చటే లేదు. ఇది ఇంత దిగజారిపోయి మీరు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడానికి ఎవరిని కోసినా డబ్బులు అతలు అన్నటువంటి మీకు ఈరోజు ఈ అందాల పోటీలు నిర్వహించడం కోసం డబ్బులు ఎవరిని కోస్తే వస్తున్నాయో తెలంగాణ ప్రజలకు బహిరంగంగా చెప్పాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం ఒకవేళ దీనికి స్పందించకపోతే తెలంగాణ ప్రభుత్వం బట్టలు ఇప్పేటువంటి కార్యక్రమం కూడా త్వరలో ఉండబోతుంది.